దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, ప్రతి ఉదయము మనందరినీ సజీవుల లెక్కలో ఉంచే దేవుడు నూతనంగా ఆ రోజుకి మనకు కావలసిన కృపను, అనుగ్రహాన్ని మన మీద కుమ్మరించి ఆ రోజు మన జీవితం అంతటితో మనతో ఉండడానికి ఈ ఉదయకాలం ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఏ పరిస్థితి ఈరోజు మనకి ఎదురైనా కూడా దేవుడు అనుగ్రహించే శక్తి ద్వారా నేను అన్నీ చేసి ముగించగలను అనే ధైర్యము, విశ్వాసము మనలో ఉన్నట్లయితే, ఆ దేవుని శక్తి నాలో పనిచేస్తుంది అనే విశ్వాసము మన మాటల్లో, క్రియల్లో మనం చూపించగలిగితే ఆ దేవుని శక్తి తప్పకుండా మన జీవితాన్ని మారుస్తుంది, మన మాటల్ని మార్చును. మన యొక్క జీవితంలో జరిగే గొప్ప గొప్ప కార్యాల ద్వారా ఎంతోమంది ముందు ఆ దేవుని నామానికి మనము మహిమకరంగా, సాక్షులంగా ఈరోజు పిలువబడ్డానికి, ఈరోజు ఆ దేవుని శక్తి మనలో పనిచేస్తుందని ఆ దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనము కూడా మనలో పనిచేస్తున్న ఆ దేవుని శక్తిని అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధపడదాం. ప్రియులారా, మరి ఎవరిలో దేవుని శక్తి పనిచేస్తుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో, ఈ లోకంలో ఉన్న వివేకవంతులను అవివేకవంతులుగా మార్చడానికి దేవుడు ఈ లోకంలోని అవివేకవంతులను ఎన్నుకొని దేవుడు శక్తి వారిలో పనిచేయడం, చూపించడం ద్వారా ఈ లోకంలో వివేకవంతులుగా పిలువబడుతున్న వారిని సిగ్గుపరచినట్లుగా ఈ లోకంలో అవివేకవంతులుగా పిలువబడుతున్న వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడంట. ఈ లోకంలో బలవంతులుగా పిలువబడుతున్న వారిని సిగ్గుపరచినట్లుగా చేయనట్లుగా ఈ లోకంలో బలహీనులుగా పిలువబడుతున్న వారిని పిలిచి తన శక్తిని వారిలో నింపి వారిలో పనిచేస్తున్న తన శక్తి ద్వారా, ప్రియులారా, ఈ లోకంలో దేవుడు తన కార్యాలను జరిగిస్తున్నారంట. మరి ఈ లోకంలో బలహీనులుగా ఉన్నవాళ్ళు, అవివేకులుగా ఉన్నవాళ్ళు ఏ విధంగా దేవుని శక్తి తమలో పనిచేస్తుందని గుర్తించగలిగినప్పుడు, ప్రియులారా, దేవుని శక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను చేయవచ్చు. మొట్టమొదటిది, దేవుని శక్తి మన జీవితంలో పనిచేయాలంటే ఆయన వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. నేను మీతో చెప్పు మాటలు మీకు ఆత్మయు జీవమునై ఉన్నాయనని ఆ ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, మనలో దేవుని జీవము ఒట్టి పడాలంటే, మన ద్వారా దేవుని జీవకార్యాలు ఈ లోకంలో జరగాలంటే ఆయన మాట ప్రతి క్షణము కూడా మన మనస్సులో, ఆత్మలో, శరీరంలో మనం ధ్యానిస్తూ ఉండాలి. అందుకని ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని మన క్రియలో చేయడానికి ప్రయత్నించాలి. ప్రియులారా, చూడండి, నేను ఒక జరిగిన సంఘటన ఇలాని చదివాను. అమెరికా దేశంలోని ఒలింపిక్ క్రీడాకారుడైన చార్లే పడక్ అనే అతను తను సాధించిన గొప్ప గొప్ప కార్యాల గురించి స్కూల్స్లో, కాలేజెస్లో యువతీ యువకులకు చాలా ప్రసంగాలు చెప్పి తన జీవితం ద్వారా వారందరినీ ఎంతో కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, ప్రభావితులను చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ విధంగా ఆయన చెప్పే ఒక ప్రసంగాన్ని వింటున్నప్పుడు ఒక చిన్న నల్లజాతికి చెందిన ఒక చిన్న యువకుడు ఆయన చెప్పే మాటలకి ఎంతగా ప్రభావితుడయ్యాడంటే తను ఇంకా చిన్నవాడే అనే సంగతిని కూడా మర్చిపోయి అతని దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ ప్రసంగం ముగించిన తర్వాత, నేను కూడా మీలాగా ఒలింపిక్ క్రీడాకారుని కాగలనా, నేను కూడా గొప్ప పేరును సాధించగలనా, నేను కూడా ఒలింపిక్స్లో పాల్గొనగలనా అని అడిగినప్పుడు, నీవు సాధించాలని పట్టుదల నీకు ఉంటే, నేను సాధించగలను అని నీ మీద నీకు నమ్మకం ఉంటే, దాని కొరకు నేను కష్టపడతాను, ఎంత వెలనైనా చెల్లిస్తాను అని నువ్వు నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది అని ఈ ప్యాడ్రిక్ గారు చెప్పినప్పుడు ఆ నల్లజాతి ఆ చిన్న యువకుడు
అది తన మాటగా తీసుకొని నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, నేను తప్పకుండా కష్టపడతాను, నేను కూడా ఒలింపిక్ క్రీడాకారుని అవుతాను, నేను కూడా పతాకాన్ని సాధిస్తాను అని ఆ రోజు నుంచి తన పట్టుదలను, తను చేయవలసిన అన్ని పనులను చేస్తూ ఉన్నాడంట. ప్రియులారా, ఒకరోజు అతడు కూడా ఒలింపిక్ క్రీడాకారులు పాల్గొని తన యొక్క రన్నింగ్ రేస్లో పాల్గొని 1 కాదు 2 కాదు ఒకేసారి 4 పతకాలను అతడు సాధించాడంట. అతడు ఎవరో కాదు, జెస్ ఓవెన్స్ అనే రన్నింగ్ రేస్లో ఉండే క్రీడాకారుడు. తన జీవితంలో కూడా తను సాధించిన కార్యాలను గురించి ఇతరులకు పంచుకుంటూ ఉన్నప్పుడు, తను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభావితుడయ్యాడో ఇంకొక వ్యక్తి కూడా అదే విధంగా ప్రభావితుడయ్యి తన ప్రసంగాలను విని ఇంకొక యువకుడు నేను కూడా మీలాగా మారగలనా, నేను కూడా పతాకాన్ని సాధించగలనా అని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు అది చేయగలవు అని తన దగ్గరికి వచ్చిన ఇంకొక చిన్న యువకుడికి అతడు ప్రభావితుని చేశాడంట. అతడు బోన్స్ అని పేరు పెట్టాడంట. ఆ బోన్స్ అనే చిన్నవాడు తను కూడా దాన్ని పట్టుదలగా తీసుకొని దానికి చేయవలసిన తర్ఫీదును అంతా పొంది తను క్రమశిక్షణలో పెట్టుకొని ఒకరోజు తను కూడా గొప్ప క్రీడాకారుడుగా, ఒలింపిక్ క్రీడాకారుడుగా, ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని పొందే క్రీడాకారుడుగా అతడు విజయాన్ని పొందే విధంగా అతడు తన జీవితాన్ని మలుచుకున్నాడంట. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఏదైనా సాధించాలంటే దానికి సంబంధించి మనం సమయాన్ని కేటాయించాలి, దాని కొరకు తర్ఫీదు తీసుకోవాలి, దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడానికి, దానికి సంబంధించిన విధంగా మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు తప్పకుండా మనం ఆ యొక్క జీవితంలో మనం భాగస్వాములు కాగలము, విజయవంతులంగా కూడా మారగలము. చూడండి, అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు వారి జీవితాల్లో ఎందుకు అంత గొప్ప కార్యాలు సాధించగలరంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించడానికి దివారాత్రములు ఆ దేవుని యొక్క గ్రంథాన్ని పఠించడం మొదలుపెట్టారు. పఠించడం మాత్రమే కాదు, దాన్ని పాటించడానికి తమ శరీరాన్ని వాళ్ళు క్రమశిక్షణలో పెట్టుకుంటున్నారు. అందుకనే 1 కొరింథీ 9:27లో పౌలు భక్తుడు అంటున్నాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకుంటున్నాను, దీన్ని ప్రతిరోజు నేను నలగగొట్టుకుంటున్నాను, దీన్ని నలగగొట్టి నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈ శరీరము పోవడానికి అనుమతించకుండా ఆ వాక్యం ప్రకారం జీవించడానికి నన్ను నేను ప్రతిరోజు సిద్ధపరచుకుంటున్నాను. ప్రియులారంటే దేవుని వాక్యం చదవడం ఒకవైపు, ఆ వాక్యానికి విధేయించడం మరొక వైపు. ఈ 2 చక్రాలు కలిగిన ఆ బండి మీద మనము ప్రయాణం చేయగలిగినప్పుడే మనము నిజంగా ఆ దేవుని శక్తి మనలో పనిచేయడము చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఆ యొక్క పాలు తేనెలు జాలువారే ఆ ప్రదేశానికి, కనాను ప్రాంతానికి చేరకుండానే వాళ్ళు కనుమరుగైపోయారు. వాళ్ళ యొక్క ఉనికి కూడా ఈ లోకంలో లేకుండా పోయింది. వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడలేదు, జీవగ్రంథంలో వ్రాయబడ్డాయో లేవు కూడా మనకు తెలియదు. కానీ యెహోషువ మాత్రం ప్రియులారా చూడండి, మోషేకే అంటి పెట్టుకొని ఉన్నవాడు. మోషే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు గుడారంలో ఉన్నప్పుడు యెహోషువ మాత్రము ఆ గుడారము బయట ఉండి తను సిద్ధపరచుకుంటూ మోషే జీవితాన్ని గమనిస్తూ ఉన్నవాడు. మోషే దేవుని ఆజ్ఞల్ని ఎలా పాటిస్తున్నాడో తన జీవితంలో తను కూడా ఆ ఆజ్ఞలను తెలుసుకోవడం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించడానికి తాను సిద్ధపరచుకున్నాడు. దేవుని వాక్యానికి విధేయించి తను మాత్రమే కాదు, తన కుటుంబం కూడా దేవుని వాక్యంలో జీవించడానికి వాళ్ళని సిద్ధపరిచాడు. అందుకే ధైర్యంగా చెప్పగలిగాడు. యెహోషువ గ్రంథం 24:15 నేను నా కుటుంబం మాత్రము ఆ దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము. మేము నిర్ణయించుకున్నది ఇది, తప్పకుండా మేము దేవుని వాక్యాన్ని చదువుతాము, దేవుని వాక్యానికి విధేయిస్తాము, దాని ద్వారా ఫలసాయాన్ని కూడా మేము పొందుతామని తన మాటల్లో చెప్పడమే కాదు,
క్రియల్లో చేసి చూపించాడు. ప్రియులారా, దేవుని చిత్తానికి లోబడడము రెండవదిగా మన జీవితంలో మనం చేసినప్పుడు ఆ యొక్క దేవునిలో శక్తి మనలో పనిచేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవడము మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యానికి విధేయించడం మాత్రమే సరిపోదు. దేవుడు మనందరి జీవితంలో ఒక పరిచర్యను ఏర్పాటు చేసి ఉన్నారు. అది మన కుటుంబంలో మన బాధ్యత కావచ్చు, మన సంఘంలో మన బాధ్యత కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఒక గురువుగాను, ఒక కన్యాస్త్రీగాను, లేదా ఒక కౌన్సిలర్గాను, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళలాగాను, దేవుని సంఘాన్ని నడిపించే వాళ్ళలాగాను దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. లేదా నీ కుటుంబంలోనే ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఒక బాధ్యతను నీకు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఆ పరిచర్య పట్ల నువ్వెంత నమ్మదగిన వాడవుగా ఉంటావో, నీ బాధ్యతను నిర్వర్తించడంలో కొన్నిసార్లు శ్రమలు, శోధనలు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ ఆ శ్రమలు, శోధనలు అనే పాత్రను నువ్వు ఎంత సిద్ధంగా, ఎంత సంతోషంగా దేవుని నామ మహిమ కొరకు నువ్వు స్వీకరిస్తావో, యేసు ప్రభు ఆ పాత్ర నుండి స్వీకరించడానికి సిద్ధపడినప్పుడు ప్రియులారా, మనందరికీ ఆ శిలువ మరణము ద్వారా రక్షణ అనే పరలోక మార్గాన్ని ఆ ప్రభు తెలవగలిగినారు. నీవు నేను కూడా దేవుడు మనకిచ్చిన ఆ పరిచర్య పట్ల మనం నమ్మదగిన వారముగా ఉంటే ఆ దేవుని వాక్యం అనే శక్తి మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంతోమందికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం మార్గదర్శకులుగా మారిపోతాం. కాబట్టి మనలో ఆ దేవుని శక్తి పనిచేయాలంటే మొట్టమొదటిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పఠించాలి, దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. మూడవదిగా దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చిన బాధ్యతను, పరిచర్యను మనము నమ్మదగిన వారముగా చేసినప్పుడు ఈ జీవితాన్ని ముగించుకొని యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు పరలోకపు తండ్రి మనల్ని భలా నమ్మకమైన దాసుడా, నీ కొరకు నేను సిద్ధపరిచిన ఈ లోకంలో, నా లోకంలో నువ్వు ప్రవేశించని మనందరినీ ఆహ్వానించే వరకు కూడా ఈ 3 కార్యాలను ప్రతిరోజు చేయడానికి మనం ప్రయత్నించుదాం. ఒకవేళ ఇప్పటి వరకు ఈ 3 కార్యాల్లో ఏదో ఒకటి మనం చేయకుండా ఉన్నట్లయితే క్షమాపణ అడుగుదాం. ఈ రోజు నుండి ఇవన్నీ చేయడానికి కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలంలో మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్న దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న మేము అందరం కూడా ఈ లోకంలో బలహీనులమే, ఈ లోకంలో అవివేకులమే, ఈ లోకంలో పేరు లేని వారమే. కానీ మాలాంటి వారిని ఎన్నుకొని ప్రభా వాక్యాన్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, దానికి విధేయించడం ద్వారా, మీరు మాకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చడం ద్వారా, అయ్యా మీ చిత్తానికి మేము లోబడి ఉండుట ద్వారా, మీ శక్తిని మాలో పనిచేయుటను మా జీవితాల్లో మేము గమనించడానికి, మా చుట్టూ ఉన్న వాళ్ళు అది గమనించడానికి, తద్వారా మీ నామానికి మహిమకరంగా మేము ఈ లోకంలో జీవించి ఒకరోజు ప్రభా మా కొరకు మీరు పరలోకంలో ఏర్పాటు చేసిన ఆ గొప్ప బహుమానాన్ని పొందే వరకు కూడా మీ శక్తి మాలో పనిచేయడాన్ని మేము గమనించడానికి మాకు కృపను దయచేయమని, మీ నామానికి సాక్షులుగా మమ్మల్ని అందరినీ మలచమని, మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దివారాత్రములు నీవు వాక్యమును చదివినప్పుడు నీ ఎదుట నిలబడడానికి ఎవ్వరు కూడా ధైర్యంగా ఉండరు. మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు చెప్పినవన్నీ కూడా నీ ద్వారా చేసి ముగిస్తానని యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు మనందరితో కూడా ఆ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి యెహోషువ ఏ విధంగా నమ్మదగిన వాడుగా ఉన్నాడో ఆ నమ్మకత్వాన్ని మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ రోజంతా దేవుని శక్తి మనలో పనిచేయడాన్ని అనుభవించుదాం, ఇతరులకు దాన్ని పంచుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.